ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నందుకు మేము సిగ్గుపడాలా? మరి చేతులు ఎత్తేసినావు, వాళ్ళు నట్టేట ముంచినావు. ఇవాళ ఏంటయ్యా అంటే ఒక పెద్ద వ్యక్తుల మీద మాట్లాడితే, ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల మీద మాట్లాడితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి, ఉత్తమ్ పద్మావతి గారు లాంటి వ్యక్తుల మీద, ఉన్నతమైన మహానుభావుల మీద మాట్లాడితే నిన్ను ప్రజలు గుర్తిస్తారు, ఎగ్జిస్టెన్స్ వస్తుంది అనేది భావన. మల్లయ్య ఆరాటం, మల్లయ్య పోరాటం ఎగ్జిస్టెన్స్ కొరకే. రాజకీయంగా అస్థిరంగా ఉన్నాడు కాబట్టి నాకెంతో కొంత ఉపాధి దొరకపోద్దా అని నేను వెంటనే ఉన్నా. ఏ ఊళ్ళో ఎవరి పెళ్ళి అవుతుంది, ఏ ఊళ్ళో ఏ తద్దినం అవుతుంది, ఏ ఊళ్ళో ఏ ఫంక్షన్ అవుతుంది, అరే నన్ను పిలవమని చెప్పరా అని వానితో వీనితో ఫోన్లు చేయించుకుంటున్నావు అని పిలిచిన పిలవకపోయినా పోతున్నావు. ఆ ఫోటోలు ఏదో సోషల్ మీడియాలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు. మల్లయ్యకు కూడా తెలుసు వేల కోట్ల అభివృద్ధి ఇక్కడ జరిగిందని. ఆయనకు ఇంకో నిజం ఏంటంటే ఆయన సొంత బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టింది ఆయన దరిద్రం చూసి. అసలు మల్లయ్య గురించి ఆ జగదీశ్వర్ రెడ్డి, ఆ కేసీఆర్, కేటీఆర్ ఎంత దరిద్రంగా అనుకుంటున్నారో ఆయనకు కూడా తెలుసు. ఆయనకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ కాదు కదా, జెడ్పీటీసీ టికెట్ కూడా రాదు. ఈ విషయం తెలిసి అంటే చాలామంది ఇలా అనుకుంటారు, అంటే కొండకి ఎంట్రుకేసు గుంజాలనుకుంటారు. మరి మచ్చలేని రాజకీయ నాయకుడు ఒక బడిని అడిగినా, ఒక గుడిని అడిగినా, ఒక రోడ్డుని అడిగినా, ఒక ప్రాజెక్టుని అడిగినా, మరి ఒక సబ్స్టేషన్ అడిగినా, ఒక ఇందిరమ్మ ఇల్లుని అడిగినా, ఏ సంక్షేమం అడిగినా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్తుంది. అలాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు. ఒరే నాయన, వాళ్ళ పాదాల గాలికి వచ్చే వాళ్ళ పాదాల ధూళి తగిలినా ఆ ధూళి కూడా సిగ్గుపడదా నీకు తగిలినందుకు? అంత నీచుడు నువ్వు. కాబట్టి నీలాంటి రాజకీయ లోఫర్ గురించి ఇంకొకసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వద్దని నీకు తెలియపరుస్తూ, మరి దీంట్లో ఎన్ని అబద్ధాలు రాసినావు,